సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎన్కే బైక్స్ స్వాగతం. ఇది ఎన్కే బైక్స్ లో మీరు వెహికల్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్కే బైక్స్ లో చార్విల్ మోడల్ సార్. ఇది మనము ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, దీనికి ఉన్న ఫీచర్స్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇది వచ్చేసరికి మనం వెహికల్ ని 3 విధాలుగా ఆన్ చేయొచ్చు సార్. ఒకటి మీరు నార్మల్ గా కీతో ఆన్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసరికి రిమోట్ ఉంటుంది. రిమోట్ తో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెహికల్ ఆన్ చేయాలంటే మధ్యలో ఉంటుంది బటన్, దాన్ని 2 సార్లు ప్రెస్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది. మీరు ఆఫ్ అలా అనుకోండి, దీనిపైన రెండు సార్లు నొక్కితే వెహికల్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఏందని అడుగుతారు మళ్ళీ. ఇది వచ్చరికి వెహికల్ లాక్ అన్నట్టు. ఇది డబల్ టైం క్లిక్ చేశారు అనుకోండి, వెహికల్ వెనకాల మోటార్ లాక్ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు అట్లా లాక్ అయిపోతుంది. మోటార్ ఎవరైనా బండి తీసుకెళ్లాలన్నా కూడా కాదు, అప్పుడు ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, అన్లాక్ చేయాలి. 2 సార్లు నొక్కితే మోటార్ అన్లాక్ అయిపోతుంది. నార్మల్ గా మీరు నార్మల్ వెహికల్ స్టార్ట్ చేయాలి, సేమ్ లైక్ కార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం కీలెస్ ఎంట్రీ అంటాం దీన్ని, ఎన్ఎఫ్సి కార్డ్ తోని. మీరు ఓన్లీ దీన్ని ఇట్లా ట్యాప్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది. మీరు దీన్ని ఆఫ్ చేయాలనుకున్నప్పుడు దేని సేమ్ ఇట్లా తిప్పితే వెహికల్ ఆఫ్ అయిపోతుంది. లేదనుకోండి దేంతో ఆన్ చేసామో దాంతోనే ఆఫ్ చేయాలి. లేదనుకోండి మళ్ళీ దీంతో ఆన్ చేసి నేను రిమోట్ కీతో ఆఫ్ చేస్తా అంటే వెహికల్ లాక్ అయిపోతుంది కంప్లీట్ గా. ఇక్కడ ఇంతవరకు అయిపోయిన తర్వాత దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంది సార్. బ్లూటూత్ ఒకటి మీరు సాంగ్స్ వినొచ్చు, మొత్తం మ్యాప్ కనెక్టివిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే వెహికల్ ఆన్ చేసేటప్పుడు థ్రోటల్ ఇట్లా పట్టుకొని కీ ఆన్ చేశారు అనుకోండి, మీకు ఇక్కడ థ్రోటల్ సింబల్ వస్తుంది. ఇట్లా పట్టుకోవాలి దీన్ని, మళ్ళీ ఇట్లా థ్రోటల్ సింబల్ వచ్చింది అనుకోండి, దీన్ని వదిలేస్తే బ్లూటూత్ బ్లింక్ అవుతుంటది. బ్లూటూత్ బ్లింక్ అయినప్పుడు మీ ఫోన్ ఇవ్వండి, నేను బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను. బ్లూటూత్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్లూటూత్ లో ఒక చైనీస్ పేరు వస్తుంది. చైనీస్ పేరు వచ్చిందా, దీన్ని మీరు ఫోన్ కనెక్ట్ కావాలన్నప్పుడు ఇండికేటర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా ఒక ఇండికేటర్, రైట్ లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసి పెడితే అప్పుడు మీ ఫోన్ కనెక్ట్ అవుతుంది. పేరు అని వస్తుంది, పేరు కొట్టేసేయాలి. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇండికేటర్ ఆఫ్ చేయాలి, ఇంకేం అడగదు. ఇది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇండికేటర్ ఆపేసేయాలి. ఇండికేటర్ ఆపేసిన తర్వాత మీరు ఎక్కడైనా పాటలు ఫోన్ లో ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ మాట్లాడడం తప్ప మిగతాది ఏమైనా సరే దీంట్లో ప్లే అయిపోతుంది. బ్యాటరీ ఏం లేదు, 0.5 సార్, 0.5%. దాంట్లో మీకు ఎక్కువ డిఫరెన్స్ రాదు, ఏం కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత ఒకవేళ దీంట్లో ఇంకొకటి ఉంటుంది మనకి, ఇప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి బ్లూటూత్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూటూత్ ఆఫ్ చేసుకోవాలి, ఆటోమేటిక్ గా డిస్కనెక్టెడ్ అని వస్తుంది. మీరు వెహికల్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఆఫ్ చేయకుండా దీన్ని ఆఫ్ చేయకుండా డైరెక్ట్ గా వెహికల్ ఆఫ్ చేశారు అనుకోండి, డైరెక్ట్ మీ ఫోన్ దగ్గర రాగానే బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది. దగ్గర రాగానే కనెక్ట్ అయిపోతుంది ఫోన్ కి, అట్లా అన్నట్టు. మీ కార్ తెలుసే కదా, కార్ మనం దిగేటప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఎంత డిస్టెన్స్ ఉంటుంది దీనికి రేంజ్? 100 మీటర్స్, 100 మీటర్స్ లో కనెక్ట్ అయిపోతుంది. దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది ఉంది కదా, మూడు చేయాలా? ఏదైనా ఒకటి పెట్టుకోండి, ఏదైనా ఒకటి 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 ప్రెస్ చేసుకోండి, హ్యాండిల్ లాక్ కాదు కదా సార్ దీనికి. ఈ రెండింటికి హ్యాండిల్ లాక్ కాదు, ఓన్లీ కీకే హ్యాండిల్ లాక్ అవుతుంది. ఓన్లీ హ్యాండిల్ లాక్ చేసి మిగతా ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ మీరు లాక్ చేయాలనుకున్నప్పుడు, హ్యాండిల్ లాక్ చేయాలన్నప్పుడు కీ పని చేస్తుంది. ఇంకొకసారి ఇది తీసుకోండి సార్, ఇది ఒకటి దీంతో చేసి వీళ్ళు పనిచేయదు కాబట్టి రిమోట్ ఆన్ చేసుకోవచ్చు కదా. ఆన్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ ఆన్ అవుతుందా? ఆన్ అవుతుంది. ఇదిగోండి సార్, ఇది రిమోట్ అనుకోండి సార్. ఇట్లా వెహికల్ కీ ఆన్ చేయగానే మనకు బ్లూటూత్ కనెక్టెడ్ అని వస్తుంది. మీ ఫోన్ లో బ్లూటూత్ అని ఉంది అనుకోండి, డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. లేదంటే మీరు మాన్యువల్ గా వెళ్ళి ఇందాక చెప్పినట్టు మనం అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయనే పార్కింగ్ మోడ్ ఉంటుంది సార్. సైడ్ స్టాండ్ కానీ మీరు వేస్తే, ఒకసారి సైడ్ స్టాండ్ ఇవ్వండి, వేస్తే మీకు ఇక్కడ రెడ్ సింబల్ వస్తుంది. అది మీరు బ్రేక్ కొట్టినా వస్తుంది, సైడ్ స్టాండ్ వేసినా వస్తుంది, లేకపోతే బ్రేక్ లేదన్నా బ్రేక్ డౌన్ అయినా సరే ఈ సింబల్ వస్తుంది. బండి మూవ్ కాదు. బ్రేక్ చేయండి ఒకసారి, ఎక్సలేటర్ ఇచ్చినా వెహికల్ మూవ్ కాదు. డన్, వెహికల్ మూవ్ కాదు. ఇప్పుడు ఆ స్టాండ్ తీయండి ఒకసారి. స్టాండ్ తీసిన తర్వాత ఈ సింబల్ పోతుంది, రెడీ అని వస్తుంది. రెడీ అని ఇవ్వగానే ఎక్సలేటర్ ఇవ్వగానే వెహికల్ రన్ అవుతుంది. డన్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు 25 లో వేస్తే ఒక 120 వస్తుంది, సెకండ్ లో వెళ్తే 100 వస్తుంది, థర్డ్ లో వెళ్తే మీకు ఇంకా అంటే డిపెండ్స్ అపాన్ యువర్ లోడ్, మీరు ఎంత లోడ్ వేస్తున్నారు. లేకపోతే మీరు వెళ్ళే హైట్ కూడా ఇంక్లైండ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇంక్లైండ్ ఎక్కిన మీరు ఒక 45 డిగ్రీస్ ఎక్కువకి వెళ్ళారు అనుకోండి, అంటే మాక్సిమం ఫ్లైఓవర్స్ అన్ని 45 డిగ్రీస్ ఉంటాయి. మీరు లైక్ బంజారా హిల్స్, జూబ్లీస్ వెళ్ళారు అనుకోండి, గంటలు ఉంటాయి, దాని మీద ఎక్కువ డ్రాప్ అవుతుంది. వెహికల్ మీద వేసే మీరు లోడ్ బట్టి కూడా మళ్ళీ డిపెండ్ అవుతుంది. మనం ఆన్ రోడ్ మీరు ఎట్లా లేదన్నా ఏ నెంబర్ లో ఉండాలి అప్పుడు? ఎట్లా తీసుకున్న కామన్ సార్. మీరు అంటే 1 to 3 అంటే ఇది స్పీడ్ గురించి. పికప్ దేంట్లో అయినా సరే ఒకటే ఉంటుంది సేమ్. మీరు మనం పెట్రోల్ బండి గేర్ వేసినట్టు అట్లేం ఉండదు. వన్ లో ఎంత పోవాలా? ఇంకా 1 లో 25 వెళ్తుంది, 45, 55, 60 అట్లా వస్తుంది. ఆ తర్వాత 75 చేంజ్ అవుతుంది. మనం ఇచ్చే మైలేజ్ బట్టి మీకు చేంజ్ అవుతా ఉంటుంది. ఒక మ్యాక్సిమం 1 లో పెట్టుకోవాలా?
మీకు 1 లో పెట్టుకుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే. టాప్ స్పీడ్ 45 వెళ్తారు, 1 లో మైలేజ్ ఎక్కువ వస్తుంది. 45 పోతాం. 45 పోతారు. ఓకే. నాకు అదే నేను ఎక్కువ స్పీడ్ అక్కర్లేదు. మైలేజ్ వస్తుంది. 1 ఇది వచ్చేసరికి మీకు హెడ్ లైట్. ఇది వచ్చేసరికి మీకు హెడ్ లైట్ సార్. హెడ్ లైట్ ఆన్ చేయగానే మీకు 2 లెవెల్స్ వస్తాయి. ఫస్ట్ లెవెల్లో మీకు ఓన్లీ ఈ లైట్స్ ఆన్ అవుతాయి. సెకండ్ లెవెల్లో హెడ్ లైట్ ఆన్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి మీది అప్పర్ డిప్పర్ ఇది. ఓకే. ఇది వచ్చేసరికి హారన్ 2 సైడ్లు ఉంటుంది. హారన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇండికేటర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేస్తే 4 ఇండికేటర్ కూడా వస్తుంది. లేదా మీరు లెఫ్ట్ సైడ్ వేసారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఒకటే వస్తుంది. ఓకేనా, కామన్ సార్ ఇది. ఇది వచ్చేసరికి రెండు రావాలంటే 2 రావాలనుకోండి లెఫ్ట్ వేసుకోవాలి, రైట్ సైడ్ ఇట్లా క్లిక్ చేయాలంటే 2 వచ్చేస్తాయి. జస్ట్ సింపుల్. ఇది వచ్చిన తర్వాత మీరు డిక్కీ ఓపెన్ చేసుకుంటే మీకు ఒక హెల్మెట్ సరిపోయే స్పేస్ ఉంటుంది. దీంట్లో మీకు కంపెనీతో పాటు టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వస్తుంది, టూల్ కిట్ వస్తుంది, అండ్ మీకు వచ్చేసరికి ఒక చార్జర్ వస్తుంది. చార్జ్ కరెక్ట్ అయిపోయింది. చార్జర్ ఒకటి. చార్జర్ కూడా మీరు ఎలా చార్జ్ చేసుకోవాలంటే సార్, ఇలా మనం ట్రావెల్ చేసుకోవచ్చు. 60 volts 5 amps సార్. అంటే ఆంప్స్ అని ఎట్లా చెప్తామంటే బ్యాటరీ ఏహెచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు వచ్చేసరికి 45 AH బ్యాటరీ ఇస్తుంది, మనం 5 amps ఇస్తున్నాం. అంటే మీకు ఎగ్జాంపుల్ 4 hours నుంచి 5 hours లీస్ట్ టైం పడుతుంది. మీరు ఫుల్ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి 6 to 7 hours ఈజీగా పడుతుంది. ఫుల్ డిశ్చార్జ్ అయిపోతుంది. మీకు తెలుసు ఛార్జింగ్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. సౌండ్ వస్తుందా? సౌండ్ ఏం రాదు సార్, కలర్ మారిపోతుంది. గ్రీన్ నుంచి రెడ్ కి వచ్చేస్తుంది. సారీ, రెడ్ నుంచి గ్రీన్ కి వస్తుంది. మొత్తం ఓకే సార్, థ్యాంక్ యూ. వచ్చింది సార్. దీన్ని అప్డేట్ కొట్టిన తర్వాత మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఓపెన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేశారు అనుకోండి, ఇట్లా వస్తుంది యాప్. ఓపెన్ చేయగానే మీరు స్కిప్ట్ కొట్టండి అనుకోండి, వెహికల్ ఇట్లా చూపిస్తారు. ఇప్పుడు సైన్ ఇన్ సైన్ ఆఫ్ అని అడుగుతారు. మీరు ఇక్కడ మీ నెంబర్ కొట్టండి. మీ నెంబర్ అయితే చెప్పండి. ఏ నంబరు? ఇప్పుడు మీకు దీనికి ఏదైతే నెంబర్ అనుకుంటున్నారో ఆ నెంబర్ చెప్పండి. అట్లా కదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నంబర్ 630 960 75 పాస్వర్డ్ సార్. పాస్వర్డ్ కూడా మీరు అదే మనం పెట్టుకోవాలన్నా? 630 960 75 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ అంటారు సార్. సైన్ ఇన్ లో మీరు సేమ్ కొట్టాలి. నెంబర్ చెప్పండి. 630 960 75 ఇక్కడ కూడా 630 960 75 రిమైండ్ అని కొట్టండి. అంటే మీరు ఎప్పటికైనా సేవ్ అయి ఉంటుంది. కొట్టిన తర్వాత యాప్ లాగిన్ అవుతుంది. ఇది అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేసేయాలి. ఎల్లో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వెహికల్ సర్చింగ్ కనబడుతుంది. మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్లూటూత్ ని, మనం బ్లూటూత్ ఎట్లయితే ఆన్ చేసామో అట్లనే ఆన్ చేసి బ్లూటూత్ ఆన్ చేయాలి. బ్లూటూత్ ఆన్ చేయగానే బ్లూటూత్ ఆన్ అని చూపిస్తుంది కదా, వచ్చిందా? బ్లూటూత్ వచ్చింది కదా సార్. బ్లూటూత్ ఇక్కడ రాగానే ఇక్కడ మీకు పేరు వస్తుంది చూడండి, వెహికల్ 141999 ఇక్కడ వస్తుంది చూడండి, మీ సేమ్ నెంబర్ 141999 9999 కనెక్ట్ అని కొట్టారు అనుకోండి, వెహికల్ మీ దీనికి పేరు అయిపోతుంది. ఈ నంబర్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా 14999 సేమ్ ఉంటుంది. దీంట్లో కోడ్ ఉంటుంది. ఈ వెహికల్ లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ వెహికల్ కనెక్టెడ్ అయిపోయింది కదా, ఇక్కడ బైక్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ కనెక్టెడ్, ఫుల్ ఛార్జింగ్ ఉంది, 1 kilometer డ్రైవ్ చేసింది ఇప్పుడు వరకు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే విస్పింగ్, అంటే బండి ఎక్కడ దూరం ఉంది అనుకోండి, వెహికల్ మీరు ఇట్లా ఆన్ చేశారు అనుకోండి, ఇట్లా సౌండ్ వస్తుంది. అలారం పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు వెహికల్ క్లోజ్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి లొకేషన్, మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో మ్యాప్ చూపిస్తుంది. మ్యాప్ అంతా కూడా ఇది లోడ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది.
ఇది వచ్చేసరికి రికార్డ్, మీరు ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, వెహికల్ ఎన్నిసార్లు ఛార్జ్ చేశారని కూడా యాప్ లో కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు వెహికల్ ఒక పేరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కీ ఫీచర్స్, బండిలో ఏ వర్షన్ ఉంది ఏందనేది ఇండివిజువల్ గా దీంట్లో ఉంటుంది. ఒకవేళ మీకు బండిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కింద ఇది చెక్ అని ఉంటుంది, ఇక్కడ చెక్ అని కొట్టారు అనుకోండి ఇవన్నీ చెక్ చేసుకుంటుంది, ఇది ఏ ప్రాబ్లం ఉంది ఏందని. ఇది ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, దీని స్క్రీన్ షాట్ తీసి మీ షోరూమ్ పంపించారు అనుకోండి, ఆ ప్రాబ్లం బట్టి మీకు రెక్టిఫై చేస్తారు ఇక్కడ. Okay? Check back. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, కంగ్రాచులేట్ యువర్ కార్డ్ ఇస్ హెల్తీ అని వచ్చింది, హెల్తీ అని వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇది మీకు ఇది ఆన్ చేయాలనుకోండి, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసినా సరే మీకు వెహికల్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఇది కనెక్ట్ అయ్యే ఉంటుంది దీన్ని. సపోజ్ దీంతో ఇంకా దీంతో అవసరం కూడా లేదు, ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, ఇంకా వెహికల్ కంప్లీట్ గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మీరు ఏమైనా సరే వెహికల్ ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ వెహికల్ ఇట్లా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ వెహికల్ ఇట్లా ఆఫ్ చేస్తే వెహికల్ ఆఫ్ అయిపోతుంది, వెహికల్ ఇట్లా అంటే స్టార్ట్ అయిపోతుంది, వెహికల్ ఆఫ్ అయిపోతుంది. నార్మల్ గా మీ బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేసుకుంటారు, బ్లూటూత్ పెట్టుకుంటే పాటలు వచ్చేస్తాయి. వెహికల్ ఆన్ ఉంటేనే పాటలు వస్తాయి, వెహికల్ ఆన్ ఆఫ్ అయితే పాటలు రావు. కానీ బ్లూటూత్ ఆన్లైన్ ఉంటే ఈ యాప్ పనిచేస్తుందా? పర్మనెంట్ గా కనెక్ట్ అయిపోయింది, ఇంకా ఫోన్ కి బండి కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఇంకొకటి ఈ ఫోన్ దీనికే కనెక్ట్ అయితే వేరే బండి కనెక్ట్, వేరే ఫోన్ కనెక్ట్ కాదు మళ్ళీ. ఎందుకంటే మీరు బండి ఎటన్నా పోయినప్పుడు చూసుకోవాలంటే